జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న అతిపెద్ద తప్పు ఇదేనా? ఈసారి కార్యకర్తలే ఫస్ట్ అంటూ కొత్త హామీ ఇస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు తాను చేసిన తప్పును ప్రజల ముందు ఒప్పుకోవడం చాలా అరుదు. కానీ ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాల్లో ఒకే మాట చెప్తున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలే ఫస్ట్, క్యాడర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం తీసుకొస్తున్నారు, గతంలో చేసిన తప్పు మళ్లీ చేయను అని హామీ ఇస్తున్నారు. అసలు జగన్ ఏ తప్పు చేశానని భావిస్తున్నారు? ఇప్పుడు కార్యకర్తలను ఎందుకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఈ మార్పు నిజంగానే పార్టీకి ఉపయోగపడుతుందా? ఈ వీడియోలో పూర్తి స్థాయి విశ్లేషణ తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు నేను మీ కౌండిన్య. 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీలో అత్యంత ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం ఒక్కటే: కార్యకర్తలను పార్టీ నిర్లక్ష్యం చేసిందా? ఈ ప్రశ్నకు ప్రత్యక్షంగా కాకపోయినా జగన్ మాటల్లో మాత్రం ఒక అంగీకారం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక మాటను పదే పదే చెప్తున్నారు: ఈసారి కార్యకర్తలకే మొట్టమొదటి ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో అసలు ఏం జరిగింది? 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సర్టిఫికేట్స్, సేవలు దాదాపు ప్రతి పని వాలంటీర్ల ద్వారానే జరిగేలా వ్యవస్థను రూపొందించారు. ప్రభుత్వ పరిపాలనా పరంగా ఇది కొత్త మోడల్గా ప్రశంసలు అందుకున్నప్పటికీ రాజకీయంగా మాత్రం మరొక చర్చ మొదలైంది. క్యాడర్ ఎందుకు అసంతృప్తి చెందింది? గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళ పాత్ర క్రమంగా తగ్గిపోయిందనే అభిప్రాయం చాలామందిలో పెరిగింది. ఎందుకంటే ప్రజలకు అవసరమైన ప్రతి పని వాలంటీర్ ద్వారానే పూర్తవడంతో పార్టీ నాయకుల అవసరం తగ్గిపోయిందని చాలామంది భావించారు. ఇది కేవలం నాయకులకే పరిమితం కాలేదు. ఎమ్మెల్యేలు కూడా ప్రజల మధ్య తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించే స్థాయికి వెళ్లారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇదే రకంగా ఎన్నికల ముందు అసంతృప్తి కనిపించింది. 2024 ఎన్నికల ముందు వైసీపీ క్యాడర్లో ఒక భావన బలపడింది: మమ్మల్ని కాదు, వాలంటీర్లనే పార్టీ ఎక్కువగా నమ్ముతోంది. ఈ భావన క్రమంగా అసంతృప్తిగా మారింది. ఇక ఎన్నికల సమయంలో జగన్ కూడా వాలంటీర్లను ఉద్దేశించి చొక్కాలు మడత పెట్టండి అంటూ పిలుపునివ్వటం వారిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు అనే అభిప్రాయాన్ని మరింతగా బలపరిచింది. అక్కడే లెక్కలు మారిపోయాయా? అయితే ఎన్నికలకు ముందు కూటమి మరొక కీలక హామీ ఇచ్చింది: వాలంటీర్లను కొనసాగిస్తాం, జీతం పెంచుతాం. ఈ హామీతో వాలంటీర్లు రాజకీయంగా తటస్థంగా వ్యవహరించారన్న అభిప్రాయం వైసీపీలో వినిపించింది. అంటే వైసీపీ ఆశించిన స్థాయిలో వారు ఎన్నికల్లో పనిచేయలేదనే విశ్లేషణ కూడా పార్టీ వర్గాల్లో జరిగింది. ఈ అనుభవాల తర్వాత జగన్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన స్పష్టంగా చెబుతున్న సందేశం ఏంటంటే, వాలంటీర్లు కాదు, ఈసారి కార్యకర్తలే నా బలం. ఇది కేవలం మాటల్లో మాత్రమే కాదు, చర్యల్లో కూడా కనిపిస్తుందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటీవల జగన్ ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమైన కార్యకర్తలను తాడేపల్లికి పిలిపించి వారితో నేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 100 నుంచి 200 వరకు కీలక కార్యకర్తలతో గంటల తరబడి మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు, సమస్యలు వింటున్నారు. ముఖ్యంగా ఇకపై మీరే పార్టీకి ప్రధాన బలం అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఇటీవల మరో విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో జగన్ను కలవటం చాలా కష్టమని ప్రతిపక్ష నేతలు తరచూ విమర్శించేవారు. అయితే ఇప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలతో జగన్ స్వయంగా ఫోటోలు దిగుతున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది కూడా క్యాడర్కు దగ్గర కావాలనే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో నేరుగా నేను తప్పు చేశాను అని చెప్పడం చాలా అరుదు. కానీ ఈసారి కార్యకర్తలే మొదటి ప్రాధాన్యం అనే మాటను పదే పదే చెప్పడం ద్వారా గతంలో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయామనే అంగీకారం పరోక్షంగా కనిపిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది: ఎన్నికల సమయంలో నిరాశ చెందిన క్యాడర్ ఇప్పుడు జగన్ ఇస్తున్న హామీలకు ఎంతవరకు విశ్వసిస్తుంది? మళ్ళీ అదే ఉత్సాహంతో పనిచేస్తుందా, లేక ఇంకా కొంత సమయం వేచి చూస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి 2024 ఓటమి తర్వాత వైసీపీలో కనిపిస్తున్న అతిపెద్ద మార్పు కార్యకర్తలపై మళ్లీ దృష్టి పెట్టడం. ఇది కేవలం వ్యూహాత్మక మార్పా, లేక నిజమైన ఆత్మ పరిశీలన అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాల ద్వారానే తెలుస్తుంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది:
వైసీపీ భవిష్యత్ రాజకీయాల్లో క్యాడర్ అనే పదం మళ్లీ కేంద్ర బిందువుగా మారబోతోంది. ఈసారి జగన్ నిజంగానే కార్యకర్తలకు పూర్తి స్థాయి ప్రాధాన్యమిస్తారని మీరు నమ్ముతున్నారా? 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి క్యాడర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్తో కొనసాగండి.